సంపూర్ణ రామాయణం 13వ దినము అయోధ్యకాండ. అందరూ రాముడిని చేరుకోవడం కోసమని అయోధ్య నుంచి బయలుదేరారు. కానీ అందరికంటే ముందు కైకేయ బయలుదేరింది. తాను ఎవరి కోసమైతే ఈ పని చేసిందో ఆ భరతుడే తనను కాదన్నప్పుడు ఆమెను ఆవహించిన మోహం పోయింది. తన తప్పుని తెలుసుకుంది. అలా కొన్ని లక్షల సైన్యంతో బయలుదేరి వాళ్ళు గంగానదిని చేరుకున్నారు. అప్పుడు ఆ నిషాదరాజైన గుహుడు వాళ్ళని చూసేసరికి ఒక పెద్ద సముద్రము వచ్చినట్టు కోవిదార వృక్షము చిహ్నముగా ఉన్నటువంటి సైన్యం వచ్చి అక్కడ నిలబడింది. అప్పుడు గుహుడు తన బంధువులని, సైన్యాన్ని, యువకులని పిలిచి, భరతుడు ఇంత సైన్యంతో వచ్చాడంటే ఖచ్చితంగా మనందరినీ చంపడం కోసమైనా వచ్చి ఉండాలి, లేదా 14 సంవత్సరాల తరువాత రాముడు తిరిగి వస్తే ఆయన పరాక్రమము ముందు నిలబడలేనని ఇదే అదునుగా ఒక్కడే ఉన్న రాముడిని, లక్ష్మణుడిని సంహరించడం కోసమైనా వచ్చి ఉండాలి. రాముడు నాకు పరమమిత్రుడు. ఆయనని మనం రక్షించుకోవాలి. ఇంత పెద్ద సైన్యాన్ని మనం ఎదిరించలేము. కాకపోతే మన సహాయం లేకుండా వీళ్ళు ఎవ్వరు కూడా గంగని దాటలేరు. అందుకని 500 పడవలని ఈ సైన్యమంతా వెళ్ళడానికి సిద్ధం చేయండి. మీరందరూ కూడా ఒక్కొక్క పడవలో 100 మంది చొప్పున కవచాలు కట్టుకొని, ఆయుధాలు పట్టుకొని నిలబడండి. నేను ఏమీ ఎరగని వాడిలా భరతుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు రాముడిని కలుసుకోవడానికి వెళ్తున్నావా, లేదా రాముడిని సంహరించడానికి వెళ్తున్నావా అని అడుగుతాను. ఒకవేళ రాముడిని సంహరించడానికే భరతుడు వచ్చి ఉంటే పడవలలో గంగని దాటిస్తున్నామని చెప్పి పడవ ఎక్కించి గంగ మధ్యలో ముంచేద్దాము. ఒకవేళ రాముడిని కలుసుకోవడానికి భరతుడు వచ్చి ఉంటే రాముడు ఎక్కడున్నాడో చెప్పి వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తాను అని అన్నాడు గుహుడు. అప్పుడు ఆయన కొంత మాంసము, పుష్పములు, ధాన్యములు, కందమూలములు, తేనె పట్టుకొని భరతుడు విడిది చేసిన గృహం దగ్గరికి వెళ్ళాడు. గుహుడు రావడాన్ని చూసిన సుమంతుడు లోపలికి వెళ్ళి భరతుడితో, భరతా, నువ్వు రాముడు ఎక్కడున్నాడో అని వెతుకుతున్నావు కదా, రాముడు ఎక్కడున్నాడో ఈ గుహుడికి తెలుసు అని అన్నాడు. రాముడికి గుహుడి మీద అపారమైన ప్రేమ, అలాగే గుహుడికి రాముడి మీద అపారమైన భక్తి అని చెప్పగానే భరతుడు గుహుడిని లోపలికి ప్రవేశపెట్టమన్నాడు. లోపలికి వెళ్ళిన గుహుడు తాను తీసుకువచ్చిన వాటిని అక్కడ పెట్టి, నువ్వు ఈ రాజ్యాన్ని దశరథ మహారాజు గారి వల్ల పొందావు. ఇంకా నీ తృప్తి తీరక రాముడిని చంపుదామని వచ్చావా, లేకపోతే రాముడిని కలుసుకుందామని వచ్చావా? నా మనస్సులో శంకగా ఉంది భరత, నువ్వు నిజం చెప్పు, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగాడు. అప్పుడు భరతుడు, నువ్వు అన్న మాట వలన నాకు బాధ కలిగినా నీ అమాయకత్వం నాకు తెలుస్తుంది గుహ. నేను ఈ గంగా దాటి భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళి ఆ ఆశ్రమం దగ్గరలో ఉన్న రాముణ్ణి కలుసుకోవాలని అనుకుంటున్నాను అని అన్నాడు. సరే, నువ్వు రాముణ్ణి కలుసుకోవడాన్ని వచ్చావు, మరి నీ వెనకాల ఇంత సైన్యం ఎందుకు తీసుకొని వచ్చావు అని గుహుడు భరతుడిని ప్రశ్నించాడు. అప్పుడు భరతుడు ఆకాశమంతా నిర్మలమైన మనస్సుతో ఇలా అన్నాడు. ఒక తమ్ముడు ఒక అన్నగారిని రాజ్యం కోసం చంపేటటువంటి దురాలోచన ఎన్నడూ రాకుండా ఉండుగాక. ఒక తమ్ముడు అన్నగారి గురించి ఎప్పుడన్నా ఆలోచిస్తే అన్నగారి కాళ్ళు పట్టి నమస్కరించడానికి మాత్రమే ఆలోచించేటటువంటి సౌజన్యము నిలబడుగాక అని అన్నాడు. ఈ మాటలు విన్న గుహుడు, ఇక్ష్వాకు వంశంలో పుట్టిన నీకే చెల్లిందయ్యా ఈ మాట చెప్పడం. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఇద్దరు కలిస్తే చూసి మురిసిపోవాలని ఉంది. దగ్గరుండి గంగను దాటించి నేను మీతో వస్తాను. రాముడు ఇక్కడే పడుకొని వెళ్ళాడు. నన్ను తన తల మీద మర్రిపాలు పోయమన్నాడు. జటలు ధరించి నారచీరలు కట్టుకొని వెళ్ళాడయ్యా రాముడు అని అన్నాడు గుహుడు. ఆ రాత్రి భరతుడు రాముడి గురించి ఆలోచిస్తూ తన వల్ల రాముడు ఇన్ని కష్టాలు పడుతున్నాడని బాధపడుతూ ఉండడం చేత నిద్రపట్టక గుహుడిని పిలిచి, నాకు రాముడి గురించి ఏదైనా చెప్పు అని అడిగాడు. అప్పుడు గుహుడు, రాముడు ఇక్కడికి వచ్చి ఇంగుదీ వృక్షం కింద కూర్చున్నాడు. అప్పుడు నేను ఆయనకి అన్నము, కందమూలములు, తేనె మొదలైనవి తీసుకువెళ్ళాను. అప్పుడు రాముడు, నేను క్షత్రియుడిని, ఒకరికి మేము ఇవ్వాలి కానీ ఇతరుల దగ్గర మేము తీసుకోకూడదు. మా తండ్రి గారికి ఇష్టమైన ఆ గుర్రాలకి కొంచెం దానపెట్టు. ఆ గంగ నుంచి కొన్ని నీళ్లు తీసుకురా, అవి తాగి పడుకుంటానయ్యా అన్నాడు. అప్పుడు నేను గంగ నుంచి కొన్ని నీళ్లు తీసుకువచ్చి వాళ్ళకి ఇచ్చాను. సీతారాములు తాగగా మిగిలిన నీళ్ళని లక్ష్మణుడు కళ్ళకి అద్దుకొని తాగాడు. అప్పుడు నేను రాముడిని లోపలికి హంసతూలికా తల్పం మీద పడుకోమనగా ఆయన నేను ఇప్పుడు ఒక తాపసిలాగా బతకాలి అని చెప్పి లక్ష్మణుడు తీసుకొచ్చిన దర్భగడ్డి మీద పడుకున్నాడు. రాముడు పడుకోనే ముందు లక్ష్మణుడు సీతారాముల పాదుకలు కడిగి తడిగుడ్డతో తుడిచాడు. అప్పుడు సీతమ్మ రాముడి భుజాన్ని తలకడగా వేసుకుని పడుకుంది. నేను కాపల కాస్తాను, నువ్వు పడుకో లక్ష్మణ అంటే ఆయన నన్ను ఇలా పడుకోమంటావు గుహ, ఇంత దారుణమైన దృశ్యం చూశాక అని నీ తమ్ముడు లక్ష్మణుడు ఏడిచాడయ్యా. ఇదిగో ఈ గడ్డి మీదే సీతారాములు పడుకున్నారు అని గుహుడు సీతారాములు పడుకున్న గడ్డిని భరతుడికి చూపించాడు. అప్పుడు భరతుడు సీతారాములు పడుకున్న ఆ గడ్డి దగ్గరికి వెళ్లి చూడగా ఒకవైపు గట్టిగా ఒత్తుకొని గడ్డి భూమిలోకి నొక్కుకొని ఉంది. అది రాముడు పడుకున్న చోటని భరతుడు గ్రహించాడు. అలాగే సీతమ్మ పడుకున్న వైపు బంగారు రవ్వలు,
పడి ఉన్నాయి. సీతమ్మ కట్టుకున్న పట్టు చీర కొంగు దారములు ఆ గడ్డికి చుట్టుకొని ఉన్నాయి. ఎక్కడో రాజభవనాల్లో పడుకోవలసిన సీతారాములు ఇంతమంది ఆటవీకులు చూస్తుండగా గడ్డి మీద పడుకోవాల్సి వచ్చిందని, దీనంతటికీ తనే కారణమని భరతుడు నేల మీద పడి వెక్కి వెక్కి ఏడ్చాడు. మూర్ఛపోయాడు. తరువాత భరతుడు ఈ క్షణం నుంచి 14 సంవత్సరాల పాటు నేను కూడా పట్టుబట్ట కట్టను. నార చీరలే కట్టుకుంటాను. జటలు ధరిస్తాను. నేను కూడా కందమూలాలు మాత్రమే తింటాను అని ప్రతిజ్ఞ చేశాడు. వెంటనే నార చీరలు ధరించి భరతుడు ఆ రాత్రికి రాముడు పడుకున్న చోటనే పక్కన కింద నేల మీద పడుకున్నాడు. మరునాడు ఉదయం అందరూ గంగని దాటి ముందుకు బయలుదేరారు. అలా కొంత దూరం పయనించాక వారు భారద్వాజ ఆశ్రమాన్ని చేరుకున్నారు. అప్పుడు సైన్యాన్ని కొంత దూరంలో ఉంచి భరతశత్రుఘ్నులు వశిష్ఠుడితో కలిసి ఆ ఆశ్రమంలోకి ప్రవేశించారు. మరి భారద్వాజుడంటే ఒకసారి భారద్వాజుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఏమి నీ కోరిక అని అడిగాడు. నాకు వేదం చదువుకోవడానికి 100 సంవత్సరాలు ఆయుర్దాయం కావాలని భారద్వాజుడు అడిగాడు. బ్రహ్మగారు సరే అన్నారు. అలా ఆయన బ్రహ్మగారి దగ్గర 3 సార్లు ఆయుర్దాయం పుచ్చుకున్నారు. అలా 4వసారి కూడా తపస్సు చేయగా బ్రహ్మగారు ప్రత్యక్షమై వేదాలు ఎంత ఉంటాయో తెలుసా? చూడు అని చూపిస్తే అవి పర్వతాల అంత ఎత్తు ఉన్నాయి. నువ్వు 300 సంవత్సరాలు చదివింది 3 గుప్పిలంత మాత్రమే. వేదం అనంతం. దాన్ని ఎంతకాలం చదివినా అది తెలిసేది కాదు. పూర్తిగా చదవగలిగేది కాదు. అందుకని నువ్వు చదివిన దానితో తృప్తిపడు అని అన్నారు బ్రహ్మగారు. అలా బ్రహ్మగారి ఆయుర్దయాన్ని పొంది మహానుభావుడు భారద్వాజుడు ఎంతో గొప్పవాడు. ఎదురుగా వస్తున్న వశిష్ఠుడిని చూసి భారద్వాజుడు గబగబా వచ్చి ఆర్ఘ్యపాద్యములు ఇచ్చారు. తరువాత ఒకరిని ఒకరు కుశల ప్రశ్నలు అడిగారు. అప్పుడు భారద్వాజుడు నువ్వు ఈ అరణ్యానికి ఎందుకు వచ్చావు అని అడగగా నేను రామదర్శనానికి వచ్చానని భరతుడు చెప్పారు. భారద్వాజుడు త్రికాలవేది. దశరథుడు మరణించాడని ఆయనకు ముందే తెలుసు. అప్పుడు భారద్వాజుడు మీ తండ్రి గారు 14 సంవత్సరాలు రాముడిని అరణ్యాలకి పంపించి నీకు రాజ్యమిచ్చారు. ఆ రాజ్యాన్ని పరిపాలించుకునే స్థితిలో నువ్వు ఉన్నావు. అయినా కాని ఇంత సైన్యాన్ని తీసుకుని అరణ్యానికి వచ్చావు. మహాపాపకార్యమేమైనా తలబెట్టబోతున్నావా? అంటే రామహత్య కోసమని నువ్వు వచ్చావని నాకు మనసులో శంకగా ఉంది భరత అని భారద్వాజుడు అన్నాడు. ఈ మాటలు విన్న భరతుడు కన్నీరు కారుస్తూ మహానుభావా, నా దౌర్భాగ్యమయ్యా, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చూసి రాముణ్ణి చంపడానికి వచ్చావా అని అంటున్నారు. నేను రాముణ్ణి చంపడానికి రాలేదు. నువ్వు అడిగిన ప్రశ్న చేత నేను చచ్చిపోయాను మహర్షి. ఇదే మాట గుహుడు అడిగాడంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఇంత గొప్ప మహర్షులు మీరు త్రికాలవేది అయినప్పటికీ మీరు కూడా ఈ మాట అన్నారంటే నేను బ్రతకడం ఎందుకు? నేను ఎన్నడూ రాజ్యం కావాలని రాముడు అరణ్యవాసం చేయాలని కోరలేదు. కానీ నా మీద ఉన్న విపరీతమైన ప్రేమ చేత మా అమ్మ నేను లేనప్పుడు 2 వరాలు అడిగింది. రాముడికి పట్టాభిషేకం చేయించాలని అరణ్యానికి వచ్చాను. నేను రాముడిని చంపేంత దుర్మార్గుడిని కాదు మహర్షి అని ఆయన పాదముల మీద పడి ఏడ్చాడు. అప్పుడు భారద్వాజుడు నువ్వు ఎటువంటి వాడివో నాకు తెలుసు భరతా. నువ్వు ఇటువంటి దురాలోచనలు చేయవని తెలుసు. అయినా నేను నిన్ను ఎందుకు అడిగానో తెలుసా? నీ శీలం ఎటువంటిదో లోకానికి చెప్పడం కోసమని నేను ఈ మాట అడిగాను. నువ్వు నీ మాట యందు నిలబడదవని నేను ఆశీర్వదిస్తున్నాను అని నాయనా ఈ రాత్రి నా ఆతిథ్యాన్ని స్వీకరించు అని అన్నాడు భారద్వాజుడు. అప్పుడు భరతుడు మీరు నాకు అర్ఘ్యం పాద్యం ఇచ్చారు. నాకు ఇంతకన్నా ఏమి కావాలి? నాకు ఏమి వద్దు అని అన్నాడు. మరి నీ సైన్యాన్ని ఎక్కడ పెట్టావు అని భారద్వాజుడు అడగగా సైన్యాన్ని ఇక్కడికి తీసుకువస్తే ఆశ్రమం పాడవుతుందని వాళ్ళని దూరంగా పెట్టాను అని భరతుడు అన్నాడు. అప్పుడు భారద్వాజుడు అంత దూరంగా ఎందుకు పెట్టావయ్యా? ఇవాళ నేను ఆతిథ్యం ఇవ్వాలని అనుకుంటున్నాను. కావున నువ్వు నా ఆతిథ్యాన్ని తీసుకొని వెళ్ళాల్సిందే. నీ గుర్రాలకి, ఏనుగులకి, ఒంటెలకి, సైన్యానికి, పురోహితులకి, మంత్రులకి, నీ తల్లులకి ఎటువంటి ఆతిథ్యం ఇవ్వాలో అటువంటి ఆతిథ్యం ఇస్తాను అని అన్నాడు. అప్పుడు ఆ భరద్వాజ మహర్షి ఆచమనం చేసి విశ్వకర్మని, త్వష్టని ప్రార్థన చేసి ఇక్కడికి రాజకుమారులైన భరతశత్రుఘ్నులు వచ్చారు. వారి వెనకాల సేనాబలం వచ్చింది. పురోహితులు, మహర్షులు వచ్చారు. వీళ్ళలో ఎవరెవరు ఎటువంటి భవనాలలో నివసిస్తారో అటువంటి భవనములను ఓ విశ్వకర్మ నీవు నిర్మించవుగాక. రాజులు నివసించే హార్మ్యములు, బాగా డబ్బున్న వాళ్ళు ఉండే వాటిని ప్రసాదములని అంటారు. అలాంటి వాటిని మీరు నిర్మించండి. విశ్వకర్మ ఉత్తర క్షణంలో ఎవరికి కావలసిన భవనాన్ని వాళ్ళకి నిర్మించారు. తర్వాత ఆయన కుబేరుణ్ణి, బ్రహ్మగారిని ప్రార్థన చేసి కుబేరా నీ దగ్గర ఉన్నటువంటి 1000 మంది అప్సరసల్ని పంపించు. ఓ బ్రహ్మదేవ మీ దగ్గర ఉన్న అప్సరసను కూడా పంపించాలి. వారితో పాటుగా నారదులు, తుంబరులు, హుహు అనే దేవగాయకులు రావాలి అంటని అనేకమైన తినుబండారములను కూడా సృష్టింపజేశాడు భారద్వాజ మహర్షి. అప్పుడు ఆ గుర్రాలు, ఏనుగులు తమ జీవితంలో తిననటువంటి భోజనం చేశాయి. ఒక్కొక్కడికి 4 అప్సరసలు నలుగుపెట్టి స్నానం చేయించారు.
భరతుడు తన మంత్రులతో కలిసి ఆ హర్మ్యంలోనికి ప్రవేశించాడు. అందులో ఒక పెద్ద వేదిక, దాని మీద కనపకపు సింహాసనం, దాని మీద ఒక పెద్ద గొడుగు ఉన్నాయి. లోపలికి వెళ్ళిన భరతుడు ఈ సింహాసనం మీద రాముడు కూర్చున్నట్టు భావించి, కిందన ఉన్న పాదపీఠానికి తల తగిలేటట్టు నమస్కారం చేసి, చామరాన్ని ఒకసారి విసిరి, ఇవన్నీ రాముడికి చెందవలసినవి అని మంత్రి కూర్చునే ప్లేస్‌లో కూర్చున్నాడు. అప్పుడా సభలోకి రంభ మొదలైన వారు వచ్చి నాట్యం చేశారు. అలాగే నారదుడు, తుంబురుడు మొదలైన వారు వచ్చి పాటలు పాడారు. ఏదన్నా తాగడానికుంటే బాగుండు అని భరతుడు అనుకున్నాడు అంతే. వెంటనే అక్కడ ఒక పాయసపు నది ప్రవహించింది. అందరూ ఆ నది నుండి ఎంత కావాలో అంత పాయసాన్ని బంగారు పాత్రలో ముంచుకొని తాగారు. అందరూ అన్నిటినీ బాగా అనుభవించారు. సైనికులందరూ బాగా తినేసి, తాగేసి పడుకుంటే అప్సరసలు వచ్చి వాళ్ళ కాళ్ళు పట్టారు. అప్పుడా సైనికులు, మనం వెనక్కి అయోధ్యకి వెళ్ళొద్దు. ముందు చిత్రకూట పర్వతానికి కూడా వద్దు. ఇక్కడే భారద్వాజ ఆశ్రమంలో ఉండిపోదాము అని సంతోషంతో కేకలు వేస్తున్నారు. ఏనుగులు, గుర్రాలు కూడా ఆనందపడ్డాయి. మరునాడు తెల్లవారేసరికి అన్నీ అదృశ్యమైపోయాయి. తరువాత భరతుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి వచ్చి భరద్వాజ మహర్షి పాదాలకి నమస్కారం చేశారు. అప్పుడు భారద్వాజుడు భరతుడిని దగ్గరికి పిలిచి, వీళ్ళు ముగ్గురు మీ అమ్మలు కదా! వీళ్ళల్లో ఎవరో నాకు చెప్తావా? అని అన్నాడు. అప్పుడు భరతుడు, సుమిత్ర చేయి పట్టుకొని ఉన్న ఈ అమ్మ సింహంలా నడవగలిగిన వాడు, అదితి తాతని కన్నట్టు రామచంద్రుణ్ణి కన్న తల్లి మా అమ్మ కౌసల్య. వీరులు పరాక్రమవంతులైన లక్ష్మణ శత్రుఘ్నులను కన్న తల్లి ఈ సుమిత్ర. రాముడు అరణ్యవాసానికి వెళ్ళడానికి కారణమైనది, కట్టుకున్న భర్త మరణించడానికి కారణమైన దుష్టచరిత్ర కలిగినటువంటిది, ఎప్పుడూ కోరికలు కోరుతూ క్రోధంగా ఉండేటటువంటి ఈ కైకేయ నా తల్లి అని అన్నాడు. అప్పుడు భారద్వాజుడు, ఈవిడ రాముని యొక్క అరణ్యవాసమునకు కారణమైన వాట వాస్తవమే. కాని రాముడు అలా అరణ్యవాసానికి వెళితే తప్ప దేవతలకి, ఋషులకి రక్షణ అనేది కలగడం జరగదు. అలా రాముడు అరణ్యవాసానికి వెళ్ళినట్టు దేవతలు కైకేయ చేత పలికించారు. అందుచేత నువ్వు ఇంకా ఎన్నడూ కైకేయందు దోషం పట్టకు అన్నాడు. భారద్వాజుడి మాటలు విన్న భరతుడు, సరే మీరు చెప్పినట్టే ప్రవర్తిస్తాను. రాముడు ఎక్కడున్నాడో మీరు మాకు సెలవియ్యండి అన్నాడు. అప్పుడు భారద్వాజుడు, నువ్వు ఇలా దక్షిణాదిముఖంగా వెళ్ళి నైరుతికి తిరిగితే అక్కడ ఒక ఇరుకైనటువంటి దారి వస్తుంది. అందులో నుంచి జాగ్రత్తగా ఏనుగుల్ని, గుర్రాలని నడిపించుకుంటూ వెళితే అక్కడ చిత్రకూట పర్వతం మీద మందాకిని నది పక్కన రాముడు ఆశ్రమాన్ని నిర్మించుకొని ఉన్నాడు అని భారద్వాజ మహర్షి చెప్పారు. అందరూ భారద్వాజ మహర్షి చెప్పిన విధంగా రాముడిని చేరుకోవడానికి బయలుదేరారు. ఈలోగా ఆ చిత్రకూట పర్వతం దగ్గర రాముడు మందాకిని నది యొక్క ప్రవాహాన్ని సీతమ్మకి చూపిస్తూ, సీతా, నువ్వు లక్ష్మణుడు నా పక్కన ఉండగా ఈ నదిలో స్నానం చేస్తూ ఈ వనంలోని మృగాల అందాలని, ఇక్కడ పర్వతాల్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. నాకు అయోధ్య జ్ఞాపకం రావడం లేదు. 14 సంవత్సరాలు చిటికెలో గడిచిపోతాయనిపిస్తుంది అని అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు తాను వేటాడి తీసుకొచ్చిన జంతువు మాంసాన్ని కాల్చి రాముడికి తినమని ఇచ్చాడు. రాముడు దాన్ని తిని, ఇది చాలా బాగుంది సీత, నువ్వు కూడా తిను అన్నాడు. అలా తాను తెచ్చిన మాంసాన్ని సీతారాముడు భుజిస్తుండగా చూస్తున్న లక్ష్మణుడు పొంగిపోయాడు. అన్నా వదినల్ని సంతోషపెట్టానని వాళ్ళు పొందుతున్న ఆనందాన్ని చూసి తాను ఆనందపడ్డాడు. రాముడి దర్శనం చేసుకోవడానికి భరతుడు వేగంగా ముందుకు వెళ్తున్నాడు. అప్పుడు ఆయనకి కొంత దూరంలో పొగ కనిపించింది. అలాగే చెట్లకి గుడ్డలు కట్టి ఉన్నాయి. అవి లక్ష్మణుడు రాత్రిపూట మందాకిని నుంచి నీరు తీసుకొచ్చుకోవడానికి, దారి మర్చిపోకుండా ఉండడానికి ఇలా చెట్లకి గుడ్డలు కట్టాడని భరతుడు గ్రహించాడు. ఇంకా రాముడు ఎంతో దూరంలో లేడని తెలిసిన భరతుడు ఆ ఆశ్రమం వైపు వేగంగా పరుగులు తీశాడు.